నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. జాబ్ ఆపర్చునిటీస్ లో కెనడా ది బెస్ట్ అని చెప్తారు ఎందుకు? దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ గ్రూప్ నుండి కిరణ్. హలో కిరణ్ గారు. హలో అండి. జాబ్ ఆపర్చునిటీస్ లో కెనడానే ద బెస్ట్ అని ఎందుకు చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? ప్రెజెంట్ లైక్ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే ఆఫ్టర్ లాక్‌డౌన్ యూకే గాని, యూఎస్ గాని కంప్లీట్‌గా రిసెషన్‌లో నడుస్తుంది. అండ్ ఆస్ట్రేలియా ఆల్సో లైక్ బిఫోర్ లాక్‌డౌన్‌లో దే యూజ్డ్ టు గివ్ లైక్ లాట్ ఆఫ్ వీసాస్ అండి. బట్ లాక్‌డౌన్ తర్వాత రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్‌గా అయిపోయింది. సో, దానివల్ల రిక్వైర్మెంట్స్ తక్కువైపోయాయి అక్కడ. సో, ప్రెజెంట్ కెనడా ఒక్కటే దే హావ్ గివింగ్ మోర్ వీసాస్. ఎందుకంటే కెనడా ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ. క్రౌడ్ చాలా తక్కువ ఉంటది. అండ్ దానివల్ల ఈవెన్ రీసెంట్‌లీ దే హావ్ అనౌన్స్డ్ ఏంటంటే లైక్ 2023-4లో ఆల్మోస్ట్ 4,80,000 వీసాస్ దే ఆర్ ప్లానింగ్ టు గివ్. సో, దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ అన్ని హైలో ఉన్నాయి అక్కడ. కెనడా పిఆర్ అంటే ఏంటి? కెనడా పీఆర్ అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ అండి. ఫ్యామిలీ వీసా. ఓకే. లైక్ ఎవరైతే పర్సన్ లైక్ కెనడాకి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి జాబ్ చేయాలనుకుంటున్నారో ఈ పీఆర్ వీసా అనేది అప్లై చేసుకోవచ్చనమాట. కెనడా పిఆర్ బెనిఫిట్స్ ఏంటి అసలు? కెనడా పీఆర్ బెనిఫిట్స్ ఏంటంటే క్లయింట్‌కి 5 ఇయర్స్ వీసా వస్తది. అండ్ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా. క్లయింట్ ఫుల్ టైమ్ గానీ, పార్ట్ టైమ్ గానీ, స్టడీ గానీ, బిజినెస్ గానీ ఏదైనా చేయొచ్చు. ఈవెన్ డిపెండెంట్ గూడా అక్కడ వర్క్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్‌కి 12 స్టాండర్డ్స్ వరకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటాయి. అండ్ మెడికల్ బెనిఫిట్స్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకోటేంటంటే ఈ 5 ఇయర్స్‌లో 3 ఇయర్స్ తర్వాత క్లయింట్ సిటిజన్‌షిప్ అప్లై చేసుకోవచ్చు. సిటిజన్‌షిప్ అప్లై చేసిన తర్వాత హి కెన్ ట్రావెల్ 100+ కంట్రీస్ అండి. అండ్ ఒకవేళ యూఎస్‌లో గూడా జాబ్ ఆపర్చునిటీస్ వస్తే అక్కడ గూడా వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ క్లయింట్‌కి సిటిజన్‌షిప్ వద్దనుకుంటే హి కెన్ ఎక్స్‌టెండ్ హిస్ పీఆర్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇవి బెనిఫిట్స్ అన్నమాట. కెనడాకి వెళ్ళాలంటే అసలు ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి? ఏమేమి ఉండాలి? ఓకే. ఇంకోటి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? ఎవరెవరు ఓకే. చేసుకోవాలసలు? కెనడాకి అప్లై చేసుకోవాలంటే మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. మినిమమ్ గ్రాడ్యుయేషన్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతది. కెనడాకి ఏంటంటే పాయింట్ బేస్డ్ సిస్టమ్. ఓకే. 67 పాయింట్స్ అనేది ఎలిజిబిలిటీ పాయింట్స్ క్రైటీరియా ఉంటది. ఇది ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, ఏజ్ అండ్ ఐఎల్‌టీఎస్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇనిషియల్‌గా దీనికి మేము ఒక అసెస్‌మెంట్ చేస్తాము. సో, క్లయింట్ ఫార్మ్ ఫిల్ చేసేసి రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తే ఈ ఫార్మ్ అనేది మా టెక్నికల్ టీమ్‌కి వెళ్తది. సో, వాళ్ళ మొత్తం ఎడ్యుకేషన్ ఏంటి? ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లైక్ డిప్లొమా ఉందా? గ్రాడ్యుయేషన్ ఉందా? మాస్టర్స్ ఉందా? చెక్ చేసి పాయింట్స్ ఇస్తారు. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? జాబ్ ఏ రోల్స్‌లో ఉంది? అండ్ జాబ్ డిజిగ్నేషన్ ఏంటి? ఆ జాబ్ ప్రొఫైల్ కెనడాలో డిమాండ్‌లో ఉందా? లేదా? ఏజ్ ఇవన్నీ పాయింట్స్ అన్నీ కాలిక్యులేట్ చేసేసి రిపోర్ట్ ఇస్తారు. ఇక్కడికి రిపోర్ట్ పాజిటివ్ వస్తే మేమప్పుడు వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అంటారు. అంటే అవునండి. ఏంటండి అసలు? ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఆన్‌లైన్ సిస్టమ్ అండి. విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో, ఇక్కడ ఎవరైతే కెనడా పీఆర్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది ఈ ఆన్‌లైన్ సిస్టమ్‌లో రిజిస్టర్ చేస్తాము. సో, ఇదేంటంటే కంప్లీట్ విత్ దేర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్, ఐఎల్‌టీఎస్ కంప్లీట్‌గా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో రిజిస్టర్ చేస్తాము. ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో అప్లికేషన్ అనేది 1 ఇయర్ వాలిడిటీ ఉంటది. సో, ఈ 1 ఇయర్‌లో క్లయింట్‌కి 1 మంత్ నుంచి 12థ్ మంత్ వరకి ఇన్విటేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. కిరణ్ గారు, ఎఫ్ఎస్‌డబ్ల్యూ అండ్ పిఎన్‌పి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు అన్నట్టు మనం క్లయింట్ ప్రొఫైల్ వన్స్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి ఎంటర్ చేసిన తర్వాత, సో, బయటకి రావడానికి అంటే ఇన్విటేషన్ రావడానికి మనకి 2 వేస్ ఉంటాయి. వన్ ఈజ్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ, సెకండ్ వన్ ఈజ్ పీఎన్‌పీ ప్రోగ్రామ్ అంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ క్లయింట్‌కి ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి ఇన్విటేషన్ వస్తే, సో, క్లయింట్ కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేయొచ్చు. ఒకవేళ పీఎన్‌పీ నుంచి ఇన్విటేషన్ వస్తే కెనడాలో 10 స్టేట్స్ ఉంటాయి. ఈ 10 స్టేట్స్‌లో ఏదో ఒక స్టేట్ నుంచి క్లయింట్‌కి డైరెక్ట్ ఇన్విటేషన్ వస్తది. అప్పుడు ఆ స్టేట్‌లో క్లయింట్ ఫస్ట్ 2 ఇయర్స్ వర్క్ చేయాలి. చేసిన తర్వాత క్లయింట్ కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చనమాట. ఈ 2 ఇయర్స్‌లో కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ వర్క్ మాత్రం ఆ పర్టిక్యులర్ స్టేట్ నుంచి మాత్రమే చేయాలి. ఇదొక్కటే డిఫరెన్స్. మిగతా బెనిఫిట్స్ అన్నీ లైక్ సేమే ఉంటాయండి. అసలక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అన్ని కంట్రీస్‌తో కంపేర్ చేస్తే లైక్ కెనడా ఈస్ ద బెస్ట్ ఆప్షన్ రైట్ నౌ. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఎలా ఇస్తామంటే లైక్ క్లయింట్ ఒక రెజ్యూమెని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌గా ప్రిపేర్ చేసి లైక్ కెనడియన్ జాబ్ పోర్టల్స్‌లో డ్రాప్ చేస్తాం. అండ్ వీ హావ్ రిజిస్టర్డ్ జాబ్ పోర్టల్స్ అండ్ కాంటాక్ట్స్ యాస్ వెల్ యాస్ అండ్ మెయిన్ థింగ్ వి ఆర్ రిజిస్టర్డ్ విత్ ఐఆర్‌సీసీ లాయర్. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వి విల్ ప్రొవైడ్ ద జాబ్ ఇంటర్వ్యూస్. 100% జాబ్ ప్లేస్‌మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. క్లయింట్ అనేది ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ అనేది హి కెన్ అటెండ్ త్రూ ఇండియా ఆర్ ఎల్స్ హి కెన్ డైరెక్ట్‌లీ ఫ్లై టు ద కెనడా. సో, ఇంటర్వ్యూస్ అనేది బోత్ వేస్‌గా అటెండ్ అవ్వచ్చు. కెనడా పిఆర్‌కి ఐఎల్‌టీఎస్ అంటే మినిమమ్ ఎంతుండాలి స్కోరు? కెనడా పీఆర్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఐఎల్‌టీఎస్ మ్యాండేటరీగా రాయాలి. అది జనరల్ ఐఎల్‌టీఎస్ రాయాలి. అకాడమిక్స్ అయితే స్టూడెంట్‌కి రాయాలి. పీఆర్‌కి అయితే జనరల్ ఐఎల్‌టీఎస్ రాయాలి. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 ఇన్ ఈచ్ బ్యాండ్.
అది ప్రొఫైల్ బట్టి చేంజ్ అవుతుంటది. బట్ మినిమమ్ 6 ఇన్ ఈచ్ బ్యాండ్. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్‌లో మినిమమ్ 6 ఇన్ ఈచ్ బ్యాండ్ మ్యాండేటరీ కావాలనమాట. ఓకే. అండ్ దీనికి మేమే ట్రైనింగ్ ఇస్తాము. 30 డేస్ క్లాసెస్ ఉంటాయి. సో, డైలీ 1 అవర్ ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని క్లయింట్ ఐఎల్టీఎస్ రాయొచ్చు. ఇప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్‌లో కెనడా ది బెస్ట్ కంట్రీ. అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కెనడా వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? మీ ఓకే. ఇమిగ్రేషన్ గ్రూప్, ఓకే. ఎక్సెల్లా ఇమిగ్రేషన్ గ్రూప్ అసలు ఎలాంటి సర్వీసెస్ అందిస్తుంది? ఓకే. మిమ్మల్నే ఎందుకు నమ్మాలి? ఓకే. సో, ఎక్సెల్‌ఐ ఇమిగ్రేషన్ ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. అండ్ వీ హ్యావ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ 95%. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ దట్ వీ ఆర్ రిజిస్టర్డ్ విత్ ఐఆర్‌సీసీ ఇమిగ్రేషన్ లాయర్. సో, సిటీలో గాని, ఇండియాలో గాని చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళందరూ టై అప్స్‌తోని ఉంటాయి. బట్ వీ ఆర్ డైరెక్ట్‌లీ టై అప్ విత్ ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో, ఇక్కడ మాకు 2 ప్రాసెస్ ఉంటాయి. జనరల్ అండ్ ఐఆర్‌సీసీ ప్రాసెస్ గూడా ఉంటది. సో, క్లయింట్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇమిగ్రేషన్ లాయర్‌తోని రిజిస్టర్ అవ్వచ్చు. లేదా జనరల్ ప్రాసెస్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అంటే ఎలాంటి డాక్యుమెంట్స్‌తో మీ దగ్గరికి రావాలి? దానికి సంబంధించి మీరు డీటెయిల్డ్‌గా చెప్తారా? సో, డాక్యుమెంటేషన్ అంటే స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ సబ్మిషన్ చేయాలి. ఒకేసారి సబ్మిషన్ అవసరం లేదు. ఇనిషియల్‌గా అసెస్మెంట్‌కి లైక్ ఒక ఫార్మ్ పంపిస్తాము. దాంట్లో రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటది. ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మా ప్రాసెస్ టీమ్ గైడ్ చేస్తారు. తర్వాత వన్స్ ఐటీఐ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ గానీ, మెడికల్ గానీ, పీసీసీ గానీ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ మా టీమ్ చెక్ లిస్ట్ ఇస్తారు. దాని తగ్గట్టు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేస్తే మా ప్రాసెస్ టీమ్ హ్యాండిల్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క ప్రాసెస్ ఎక్సెల్‌లా గ్రూప్ చూసుకుంటుందా? ఇమిగ్రేషన్ గ్రూపు. అవునండి. ఒకవేళ వీసా క్యాన్సిల్ అయితే అవునండి. నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? మీ రోల్ ఎలా ఉంటుంది? ఓకే. ప్రతి స్టేజ్‌లో ఒక్కొక్క టీమ్ ఉంటది. ఐఎల్టీఎస్ టీమ్ సెపరేట్ ఉంటది. ప్రాసెస్ టీమ్ సెపరేట్ ఉంటది. అండ్ సేల్స్ టీమ్ సెపరేట్ ఉంటది. అండ్ ఒకవేళ వన్స్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రొఫైల్ అనేది 1 ఇయర్ వ్యాలిడ్ ఇంతకుముందు చెప్పినట్టు. 99% వీసా ఈ 1 ఇయర్‌లో వీసా వస్తది. ఒకవేళ రాకపోతే మనం నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత రెన్యువల్ ఈజీగా చేసుకోవచ్చేసి. జాబ్ ఆపర్చునిటీస్‌లో కెనడా ది బెస్ట్ అని పదే పదే మీరు చెప్తున్నారు అవును. ఎక్సెల్‌లా గ్రూప్ నుంచి. సో, కెనడాకి వెళ్ళాలంటే మీ దగ్గర కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఏంటి? ఎలా రావాలి? సో, మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇండియాలో గాని ఈవెన్ వీ హావ్ బ్రాంచెస్ ఇన్ దుబాయ్. హైదరాబాద్‌లో వచ్చేసరికి వీ హావ్ బ్రాంచెస్ ఇన్ కుకట్పల్లి, మాదాపూర్ ఆల్సో ఉందండి. అండ్ వైజాగ్, గుంటూరు, విజయవాడ. సో, పర్టిక్యులర్ క్లయింట్ బట్టి రిక్వైర్మెంట్ అంటే ఏరియా బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి కాంటాక్ట్ అయితే వి విల్ హెల్ప్ యూ ఆన్ దోస్ థింగ్స్. అంటే మీ దగ్గరికి వచ్చే ముందు ఏదైనా డాక్యుమెంట్స్ తీసుకురావాలా? ఏదైనా? డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ హ్మ్. కాల్ చేసి డైరెక్ట్ వస్తే సరిపోతుంది. నో ప్రాబ్లమ్. ఓకే. ఎన్ని రోజులలో ఈ కంప్లీట్ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది? 6-10 మంత్స్ టైం పడతదండి. 6-10 మంత్స్. 6-10 మంత్స్ టైం. ఓకే. ఏ టు జెడ్ మీరు చూసుకుంటారా? యెస్. వాళ్ళకి కావాల్సినవన్నీ? యెస్. స్టార్టింగ్ డాక్యుమెంట్ నుంచి అంటిల్ దే ల్యాండ్ ఓవర్ దేర్. అక్కడికి పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటది. సో, క్లయింట్ అక్కడికెళ్ళిన తర్వాత లైక్ వన్స్ ఈ ల్యాండ్ ఓవర్ దేర్. సో, క్యాబ్ ఫెసిలిటీస్ గానీ అండ్ బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్ వి విల్ షో యూ ద అకామిడేషన్. వి విల్ అసిస్ట్ అంటిల్ దే గెట్ ద సిమ్ కార్డ్, పీఆర్ కార్డ్ అండ్ జాబ్ అసిస్టెన్స్ ఎవ్రీథింగ్ ఉంటది. మొత్తానికి కెనడాలో జాబ్ అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలనుకునే వారికి ఎక్సెల్‌ఐ ఇమిగ్రేషన్ గ్రూపు ప అన్ని రకాలుగా సహకరిస్తుంది. మీ దగ్గరికి వస్తే అన్నీ చూసుకుంటారు అని చెప్తున్నారు. అంతే అవునండి. కదా? అవునండి. థాంక్ యూ కిరణ్ గారు. థాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేయండి.